ఎవరో మనకి లిఫ్ట్ ఇస్తారు, థ్యాంక్స్ చెప్పే గుణం ఉండాలి. ఎవరో మనకి మంచినీళ్ళు ఇస్తారు, థ్యాంక్స్ చెప్పే గుణం ఉండాలి. ఎవరో మనం పడిపోతే అంబులెన్స్ ఫోన్ చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు, కనీసం వాళ్ళ పట్ల కృతజ్ఞత భావన ఉండాలి. అరే నాకు నా జీవితంలో వీళ్ళు చేశారు కదా అని. కానీ ఈ రోజుల్లో ఏంటో సాయం పొందుకుని నిమిషాల్లో మర్చిపోతున్నారు మనుషులు. కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు కరువైపోతున్నారు. సరే కొద్దో గొప్ప ఉన్నారు కాబట్టి ఆనందపడుతున్నాం. లిఫ్ట్ ఇచ్చినందుకు మనిషి పట్ల అంత కృతజ్ఞత ఉంటే అసలు నిన్ను లిఫ్ట్ చేసినోడే ఆయన. ఎప్పటికీ ఎవరి చేతుల్లో ఉన్నాం మనం? నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను అన్నట్టు ఎప్పటికీ ఆయన చేతుల్లోనే ఉన్నాం మనం. ఆయనే మనల్ని ఎత్తి పట్టుకున్నాడు. ఆయన పోషించబట్టే మనం పోషించబడుతున్నాం. కృతజ్ఞత ఉండాలి ఎప్పటికీ. అందుకే నేను కారు దిగ్గానే దేవునికి స్తోత్రం చెప్పుకుంటాను. ఎందుకంటే చాలా మంది కారు ఎక్కారు, కానీ చాలా మంది దిగల, డైరెక్ట్ హాస్పిటల్లో దిగారు. నేను ఇంటి దగ్గర దిగుతున్నా. అప్పుడు నాకు మరి ఏముండాలి నా మైండ్ లో? ప్రభువా నా ప్రయాణాలన్నిటిలో నన్ను చల్లగా కాపాడుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి, థ్యాంక్ యూ మై లార్డ్. ఆ ఒక్క మాట హృదయపూర్వకంగా చెప్పడానికి కూడా మనకి మనసు రాకపోతే అసలు మనం దేవుని పిల్లలమే కాదు.